హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, టమాటా, జీలకర్ర, మళ్ళీ చెక్క, లవంగ, యాలక్కాయ ఇవన్నీ కూడా కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత బాగా పండిన ఒక టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఇదంతా కూడా మూత పెట్టి మగ్గించాలండి. ఇప్పుడు మనం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం ముక్కలకి తగినట్లుగా చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మగ్గిన తర్వాత కొంచెం మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాలు బాగా ఈ గ్రేవీలో మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. దాని